ల్యాండ్ పూలింగ్ జీవో 80ని తక్షణమే రద్దు చేయాలని ఆరపల్లి రైతు విశ్రాంత ఉద్యోగి బుద్దే సుదర్శన్ డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 27 విలీన గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ పేరుతో 2-3 పంటలు పండే పచ్చని వ్యవసాయ భూములను లాక్కోవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్, నా పేరు బుద్దే సుదర్శన్, మాది ఆరపల్లి గ్రామం. నేను విశ్రాంత ఉద్యోగినండి. మేము పుట్టింది పెరిగింది పోయేది కూడా మేము మా ఊళ్ళో ఇక్కడే పోతాం. కాబట్టి ఎందుకంటే ఈ భూములతోని ఈ ఊరితోని మాకు జన్మహత మాకు సమాధానం లేదండి. ఈరోజు ఏదో ల్యాండ్ పూలింగ్ అని పెట్టేసేసి మా భూములు గుంజుకుంటారని తెలిసింది ఇది కేసీఆర్ గారి ప్రభుత్వము. ఈ భూములు ఇప్పటికీ కాదు సార్, అది మా నాన్నగారు మాకు ఇచ్చారు, వాళ్ళ నాన్నగారు ఆయనకి ఇచ్చారు. అట్లా మాకు తరతరాల నుండి భూములు వస్తున్నాయి సార్. మా ఫాదర్ పేషెంట్ ఉండే సార్, పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి 3 సార్లు ఊళ్ళేకు నీటికి తిరిగేటోడు. అయ్యో నా భూమి అని అంత ప్రేమతో మేము వీటిని చూసుకుంటా అంటే ఈరోజు ఆ 80A జియో తీసుకొచ్చి ఈ గుంజుకోవడం ఎంతవరకు న్యాయం సార్? మాకేం డెవలప్మెంట్ లేదు, ఏమవుతుంది సార్? మా 5 ఏళ్ళు రోజు 3 సార్లు మా నోట్లోకి పోతే సరిపోతుంది సార్. అంతేగాని మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం, ఆ డెవలప్మెంట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తే ఎట్లా సార్? మన కేటీఆర్ గారు వచ్చి ఏమంటాడు ఎరికేనా, మంచిగా తినుల్ని తాగులని ఎంజాయ్ చేయని అన్నాడు. కొద్దిగా ఒక 10 నిమిషాల దాకా అయితే సార్ కేటీఆర్ సంగతి చెప్తాం. కానీ ఆ ఎలబెల్లి దాకా వీళ్ళందరూ ఆయన గుంజుకొని పోయినారు. అంటే మీకంటే ఉన్నది సరే, నువ్వంటే అమెరికా వేరే సంపాదించుకొని వచ్చినావు, సరే మీ నాయన ఏమేమి చూసిండు, ఏ కథలు చూసినాడు, సరే నీకైతే బంగాళాలు ఇచ్చిండు, భూములు ఇచ్చిండు, జాగాలు ఇచ్చిండు. మరి మాకు అట్లా లేవు సార్, వినరా? అట్లా లేవు. కాబట్టి దయచేసి మీరు ఈ ల్యాండ్ పూలింగ్ను తొందరగా మానుకొని దాదాపు మేమే కాదు, ఇలా పనిచేసే కూలీలు ఉంటారు సార్, రైతు కూలీలు ఉంటారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఉపాధి దొరుకుతుంది. వాళ్ళు కూలికి వచ్చిందనుకోండి, ఆడ 300, మోయాలకైతే 500 వస్తుంది. అట్లా కూడా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఊర్లో. ఎన్ని ఎకరాలు పోతాయి? నాది దాదాపు ఒక 5-6 ఎకరాల దాకా పోతుంది సార్ ల్యాండ్. మరి పోతే నేను ఏం చేసి బతకాలే? వినరా? ఇక్కడనే ఈ స్తంభాల కానీ లేకపోతే చెట్ల కానీ ఉరిపెట్టుకుంటాం. అట్లనన్నా మరి మీకు సమరం అవుతుందంటే చెప్పండి. మరి ఏదో మీరు అంటారు కాదు, నువ్వే చెప్పినావు కేసీఆర్ సాబ్, కన్న తల్లికి తిండి పెట్టినట్ట పిన్న తల్లికి గాజులు చేస్తున్నా నువ్వు చెప్పిన సామెతే. ఇక్కడ ఏం చూసుకోకుండా పోయి ఏదో పంజాబ్లో ఎవరో రైతులకి ఇస్తానంటే దానికి ఏమైనా అర్థం ఉందా? నువ్వు కూడా 78,000 పుస్తకాలు చదివినవాట, మరి అంత మేధావి కదా. మరి 78,000 పుస్తకాలు చదివినట్టు మహా మేధావి ఉంటాడు. విన్నారా? సరే, మేము కూడా చదువుకొని ఈ లెవెల్కి వచ్చినాము. కానీ మేము 80,000 పుస్తకాలు ఏం చదవలేదు, ఏదో చదువుకున్నాము. విన్నారా? కాబట్టి కేసీఆర్ గారు మీరు దయచేసి మీరు ఈ ఉద్దేశాన్ని మానుకోండి, ఈ ల్యాండ్ పూలింగ్ మానుకొని కొన్ని లక్షల మందికి సరే మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, తర్వాత నిధులు అన్నారు. ఆ నీళ్ళు మరి మాకు రానేలేదు. ఇంటారు కాళేశ్వరం నీళ్ళు మీ ఫామ్ హౌస్కే వచ్చినాయి, కానీ మాకు రాలేదు. అయినా కూడా ఏదో మేము మోటార్లు కొట్టుకుంటున్నాం, ఇంజన్లు పెట్టుకుంటున్నాం, బోర్లు వేసుకుంటున్నాం, మా బతుకు